అందరూ బాగున్నారు కదా! యాక్చువల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎట్లుందంటే పేషెన్స్ చాలా తక్కువుందండి అందరికి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గాని, ఒక మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ గాని ఆహ్, మోర్ ఆర్ లెస్ చెప్పినా గాని చూసేంత ఓపిక జనాలకి లేదు. దానికి కారణం ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ వచ్చిన తర్వాత. మొన్న రీసెంట్ కూడా ఇప్పుడు ఈ ఇన్‌స్టాగ్రామ్ గురించి కోర్ట్‌లలో వాటిలో కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. అమెరికాలో ఏంటంటే అదొక అడిక్షన్ లాగా ఫార్మ్ అయిపోయింది అని చెప్పేసి 1 మినిట్‌లో 1 ½ మినిట్‌లో మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోవాలి. సో, అది ఒక్కొక్కసారి పాసిబుల్ గాదు. కానీ ఏంటంటే, ఇగ ఇంకా కొంతమంది ఇట్లనే చూస్తున్నారు వీడియోలు అవి ఇవి గాని, కొంతమందేంటంటే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఇంగ అయిపోతది. ఇగ వాళ్ళు స్క్రోల్ చేసేస్తుంటారనమాట. అంటే మెయిన్ ఈ స్క్రోలింగ్ హాబిట్ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. సో, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కొంచెం ప్లీజ్ మీరు షేర్ చేసుకోండి. ఇది గూడా ఒక పర్టిక్యులర్ మోటివేషనల్ ఇంపార్టెంట్ వీడియోనే అందరికి పనికొచ్చేది. ఎస్పెషల్లీ యంగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగా ఇప్పుడు కాలేజీలు ఎత్తుక్కోడానికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి వీడియో, తర్వాత జాబులు చేసుకునేటువంటి వాళ్ళకి యూజ్ అయ్యేటువంటి వీడియో. సో, మీరొక 1 ½ మినిట్ చూడండి. నిజంగా హానెస్ట్‌గా మీకు నచ్చకపోతే తీసేయండి. లేదు మీకు నిజంగా నచ్చింది అంటే మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. ఒక నలుగురికి షేర్ చేయండి. ఓకే. ఇంకా మనం టాపిక్‌లోకెళ్ళే ముందు ఒక లైక్ ప్లీజ్. ఓకే. అంతకన్నా ఎక్కువ నేనేం అడగట్లేదు. ఒక లైక్ ఇవ్వండి. మనం టాపిక్‌లోకెళ్దాం. యాక్చువల్‌గా ఏంటంటే టైమ్ మేనేజ్‌మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా మందికి తెలీదండి. ఇప్పుడు ఏఐ కాలం రాబోతుంది. ఒక ట్రాన్సిషన్ అనేది ప్రతి చోట జరుగుతుంటది. ఎప్పుడు గూడా ఒకప్పుడు కంప్లీట్ గవర్నమెంట్ జాబ్‌లుండేవి. తర్వాత ఏమైంది గవర్నమెంట్ జాబులు తగ్గిపోయి ప్రైవేట్ జాబుల ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. స్కూల్ టీచర్‌లని ప్రైవేట్ స్కూల్‌లో పనిజేయడము, ఇన్స్యూరెన్స్ కంపెనీలలో పనిజేయడము, చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ బిజినెస్‌లు స్టార్ట్ చేసుకున్న వాళ్ళు అలా పనిజేయడం అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎక్కడొచ్చింది? సడెన్‌గా కంప్యూటర్ అనేది వచ్చింది. కంప్యూటర్ వచ్చిన తర్వాత ఏమైంది? ఇగ అందరూ ఐటీ అని ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి ఐటీ జాబ్‌లలోకెళ్ళిపోయారు. బ్యాంక్‌లో ఉన్న కంప్యూటరే, కూర్చున్న కంప్యూటరే, నిలబడ్డ కంప్యూటరే ఇదంతా బానే ఉందనుకోండి ఫోనొచ్చింది. ఫోన్ ట్రాన్సిషన్. ఫోన్ ఏంటి అంటే ఇదివరకు మనం ఆన్‌లైన్‌లో ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకునే వాళ్ళమని చూసుకునే వాళ్ళం. ల్యాప్‌టాపుల్లో వాటిలో వీటిలో చూసుకునే వాళ్ళం. ఇప్పుడేంటంటే ఫోనొచ్చింది. టక ఇలా ఏది ఉబర్ బుక్ చేయాలన్నా ఫోనే, లేపోతే తాలింపేసుకుంటా ఏమన్నా కూరగాయలు ఆర్డర్ పెట్టుకోవాలన్నా ఫోనే, ప్రతి దానికి ఫోనే. కూర్చున్న ఫోను, నిలబడ్డ ఫోను, మనుషులు మాట్లాడుకోవటం మానేసి ఈవెన్ ఒక నలుగురు ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అన్నం తింటా గూడా ఎవరి ఫోన్‌లలో వాళ్ళు బతికే పరిస్థితి ప్రస్తుతానికొచ్చిందనమాట. సో, ఇలాంటి పరిస్థితులలో జాబులు ఇంకా నెక్స్ట్ ట్రాన్సిషన్ మారిపోతుంది. ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఏం చేస్తుంది? మీ అందరూ చేసే పని అది చేస్తుందనమాట. ఓకే. అప్పుడు మీతో పనేంటి? ఏం లేదు. సో, ఖాళీగా ఇంట్లో కూర్చుంటామా? కూర్చుంటే కరెంట్ బిల్ ఎవడు కడతాడు? ఇంటి రెంట్ ఎవడు కడతాడు? లోన్ ఎవడు కడతాడు? ఈఎన్‌ఐ ఎవడు కడతాడు? పిల్లల స్కూల్ ఫీజ్ ఎవడు కడతాడు? ఏదో ఒక పని చేసుకోవాలి. పని చేసుకోవాలంటే ఎయిదర్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి అడాప్ట్ అవ్వాలి. కొత్త స్కిల్ అప్‌డేట్ చేసుకోవాలి. సో, ఇలాగ ఏదో ఒక రకంగా మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. కంప్యూటర్ వచ్చినప్పుడు ఎలాగైతే ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారో, ఇప్పుడు ఏఐకి ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. అవ్వాలి అంటే ఏంటి? ఐటీలో ఉండేవాడు కొత్త కోర్సులు నేర్చుకోవాలి. కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే మనకి టైం సరిపోవట్లేదు. ఆ టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి? సింపుల్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేలో ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో తెలుసుకోండి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే, మనం ఏదైనా కోర్స్ నేర్చుకోవాలంటే అమీర్‌పేటెళ్ళాలి, ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళాలి, కూర్చొని అక్కడ వాడి దగ్గర పోయి టైమ్ స్పెండ్ చేసి, ట్రాఫిక్‌లో ఎళ్లి నేర్చుకోవాలి. ఇప్పుడు అవన్నీ ఏం అవసరం లేదు. మీకు మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తా. మీకు ఈ మోటివేషన్ ఇచ్చే ముందు నా డైలీ రొటీన్ చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదైనా సలహా ఇచ్చేటప్పుడు మనం ఏం పాటిస్తున్నామో చెప్పాలి గదా! సో, నేను చేసేటువంటి యాక్టివిటీ చెప్తా. ఎవ్రీడే నేను ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో పెడుతున్నా. దానికి 2 షార్ట్‌లు పెడతా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక మోటివేషనల్ వీడియోలు పెడతా. ఈ వీడియో పెట్టిన వీడియో ఓ 2 పెడతా అన్నమాట. సో, దీనికి నేను ఎలా టైమ్ మేనేజ్‌మెంట్ చేసుకుంటున్నా అంటే అదర్ దాన్ దట్ నేను ఇది ఒక సినిమా ఛానెల్ గూడా ఏవో వీడియోలు పెట్టడం మొదలుపెట్టా నేను. ఇంగ్లీష్ ఛానెల్‌లో అప్పుడప్పుడు వీడియోలు పెట్టడం మొదలుపెట్టా. ఇంగ్లీష్ ఇన్‌స్టాగ్రామ్ ఒకటి పెట్టి ఎందుకు అంటే ఇదంతా గూడా నాకేదో డబ్బులు సంపాదించుకోవటం గాదు. ఇవన్నీ గూడా జనాలకు ఉపయోగపడేవే. ఓకే. దీనికి నేనెలా టైమ్ మేనేజ్ చేసుకుంటున్నా అంటే నేను 5:30కి మార్నింగ్ లేస్తే నైట్ 11కి పడుకుంటా అనమాట. ఒక్కోసారి లేట్ గూడా అవ్వచ్చు. ఈ బిట్వీన్ టైమ్‌లో 5:30కి లేచిన తర్వాత మార్నింగ్ టైమ్ నాకు అస్సలు కుదరదు. లేచి జస్ట్ ఒక 10, 15 మినిట్స్ కాఫీ తాగే టైంలో నేను ఒక 2 షార్ట్స్ క్రియేట్ చేసుకుంటా. ఓకే. క్రియేట్ చేసుకొని ఒకటి అప్‌లోడ్ చేస్తా ఇన్‌స్టాలో. ఇంకొకటి సాయంత్రం అప్‌లోడ్ చేయమని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి చెప్తా. ఆఫీస్‌కెళ్ళిపోయి ఆఫీస్‌లో పని చూసుకొని నా ట్రావెలింగ్‌లో వెళ్తూ ఉన్నప్పుడు ట్రైన్‌లో కూర్చొని నాకు ఇన్‌స్టాలో చాలామంది అప్రోచ్ అవుతూ ఉంటారు. సార్ నాకు ఇట్లా కావాలి, సజెషన్ కావాలి, ఇట్లా కావాలని 90% అందరికీ రిప్లై ఇస్తా. అందరికి. ఏ ఒక్కళ్ళకి కూడా నో చెప్పను నేను. అన్‌లెస్ అంటే ఈ చెత్త మెసేజ్‌లు అయితే తప్ప నాకు తెలిస్తే తెలుసని చెప్తా. లేకపోతే లేదని చెప్తా. వాళ్ళకి రిప్లై ఇస్తా ట్రైన్‌లో కూర్చొని. ఓకే.
సో, ఒక్కోసారి సిగ్నల్ ఉంటది, ఉండదు. బట్ తర్వాత ఆఫీస్‌లోకెళ్ళినప్పుడు ఆఫీస్‌లో పని చేసుకుంటూ, నా వర్క్ అయిపోయిన తర్వాత లంచ్ టైమ్‌లో లంచ్ తినేటప్పుడు నేను అసలు ఏం టాపిక్ పెట్టాలి? ఏంటి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసుకుంటూ ఉంటా. అదే టైంలో ఒకవేళ ఎవరికైనా ఏమైనా మెసేజ్‌లు పెట్టాలంటే పెడతా. మళ్ళీ ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళే ముందు ట్రైన్‌లో ఆ టాపిక్‌కి సంబంధించిన పాసిబిలిటీ ఉంటే ఏమన్నా సిగ్నల్ ఉంటే వీడియోలు చూడడము, లేదంటే ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత అప్పటికప్పుడు 7:30, 8:00 ఇన్ ద ఈవినింగ్ నేను టాపిక్ ప్రిపేర్ చేసుకొని, దాని గురించి రీసెర్చ్ చేసుకొని, ఎందుకంటే మనం చెప్పేది చెత్త చెత్త చెప్పకూడదు కదా! ఇంపార్టెంట్ అయితేనే చెప్పాలి. దాని గురించి రీసెర్చ్ చేసుకొని, టాపిక్ ప్రిపేర్ చేసుకొని, నేను రికార్డ్ చేసి, చేసిన దాన్ని ఎడిట్ చేసి, కొన్ని సార్లు ఎడిట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు పెట్టాలి, అవి పెట్టాలి, లింకులు పెట్టాలి. అంతా చాలా తలనొప్పి ఉంటదనమాట. అంత ఈజీగా అయ్యేది కాదు. చేసి మొత్తం అంతా అప్‌లోడ్ చేశాక మళ్ళీ చెక్ చేసి ఒక్కోసారి మిస్టేక్స్ వస్తా ఉంటాయి ఎడిటింగ్‌లో. అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు 10:30, 11కి అప్పుడు పడుకుంటా. ఈ మధ్యలో ఒక డిన్నర్ చేసి. ఇది నా డైలీ రొటీన్. ఏ ఒక్క రోజు కూడా ఇవాల్టి వరకు నా యూట్యూబ్ ఈ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కరోజు వీడియో పెట్టకుండా లేను నేను. రీసెంట్‌గా ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా దానికి తగ్గట్టు ముందే స్కెడ్యూల్ చేసి, ప్లాన్ చేసి పెట్టుకున్నా. ఇల్లు మార్చే రోజు కుదరదని. అంటే దిస్ ఈస్ కాల్డ్ ఎ కమిట్మెంట్ అనమాట. అంటే నేను యూట్యూబ్ వీడియో నైట్ పెట్టాలి 12:00కి. దట్స్ ఇట్. దేర్ ఈస్ నో చేంజ్ ఫర్ దట్. దానికి ఒక వీడియో, 2 షార్ట్‌లు, 2 ఇన్‌స్టాగ్రామ్‌లు, ఒక మోటివేషనల్ మెసేజ్ నా వైపు నుంచి ఎవ్రీ సింగిల్ డే. ఇది నా డైలీ రొటీన్. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు నన్ను తిట్టినా, ఎవరు ఏమన్నా అన్నా, ఏది సిట్యుయేషన్‌లో ఫ్రెండ్స్‌తో బయటికెళ్ళాల్సొచ్చినా, లేకపోతే ఫ్యామిలీతో బయటికెళ్ళాల్సొచ్చినా, దానికి సంబంధించినటువంటి ప్లాన్ చేసి డైలీ నైట్ 12:00 ఒక వీడియో పెట్టిన తర్వాతే ఎళ్తా అనమాట. సో, ఇది నా డైలీ రొటీన్. ఇప్పుడు మీరెలా ఫాలో అవ్వాలో చెప్తా. దయచేసి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లెంగ్త్ చాలా ఎక్కువుంటది. మీరు దయచేసి ఏమనుకోకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతున్నా సరే మీరైతే భరించండి, చూడండి. ఎలా టైం మేనేజ్ చేసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్‌లో కుప్పల కోర్సులున్నాయి. లేదు ఆన్‌లైన్‌లో వీడియోలున్నాయి. మీరు పెయిడ్ ఆన్‌లైన్ కోర్సులున్నాయి. ఎక్కడ చూసినా ఎన్నో రకాల కోర్సులున్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఆఫీస్‌కి ట్రావెలింగ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ జేబులో పెట్టుకోండి, హెడ్‌ఫోన్స్ పెట్టుకోండి. అలా కోర్సు వినుకుంటూ ఎళ్ళండి. వీడియో చూడకండి ఫస్ట్. వినుకుంటూ ఎళ్ళండి. ఒక గంట ట్రాఫిక్‌లో ఎళ్తారు కదా మీరు. ఓకే. ఆ ట్రాఫిక్‌లో మీరు అది విన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏ లంచ్ టైమ్‌లోనో ఒక అరగంట పక్కన కూర్చుంటారు కదా! మళ్ళా ఒక వీడియో చూసుకోండి. లేదు 2 సార్లు వింటున్నా కూడా కొన్ని అర్థమవుతూ ఉంటాయి. అన్నీ చూడాల్సిన అవసరమే లేదు. సో, మీరక్కడ ట్రాఫిక్ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. లంచ్ టైమ్‌ని యుటిలైజ్ చేసుకోవచ్చు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఏదైతే విన్నారో దాన్ని మళ్ళొక్కసారి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో రివైండ్ చేసుకుంటా వీడియో చూసుకుంటా ఉండండి. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక అజూర్ క్లౌడో ఏదో కోర్స్ నేర్చుకుంటున్నారనుకోండి. దానికి సంబంధించిన ట్యుటోరియల్స్ యూట్యూబ్‌లో కుప్పల ఫ్రీ ట్యుటోరియల్స్ ఉన్నాయి. ఒక్క రూపాయి కట్టే పని లేదు. అమీర్‌పేట ఎళ్ళే పని లేదు. ఇంట్లోనే కూర్చొని పర్ఫెక్ట్‌గా నేర్చుకోవచ్చు. సర్టిఫికేషన్‌తో సహా చేసుకోవచ్చు. ఎన్ని క్వెషన్స్, ఇంటర్వ్యూలు అన్నీ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక ప్లస్ టైమ్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలి. సో, మీరు ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మీరు వింటున్నటువంటిది ఏదైతే ఉందో లంచ్ టైమ్‌లో వీడియో చూడండి. లేదు ఆఫీస్‌లో అంటే వర్క్ చేస్తుంటాం కాబట్టి మనకు టైం దొరకదు కాబట్టి ఆఫీస్ ల్యాప్‌టాప్ బంద్ చేసిన తర్వాత మీరు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అలా గాలికి తిరిగొచ్చిన తర్వాత ఒక్క గాలికి తిరిగి రావడం అంటే ఐ మీన్ టు సే జస్ట్ అలా కొంచెం ఎళ్లి ఫ్రెష్ ఎయిర్‌కి వాకింగ్ జనరల్‌గా గాలి తిరుగుడు అంటుంటారు కదా! అది కాదు. జస్ట్ ఫ్రెష్ ఎయిర్‌కి వాకింగ్‌కి ఎళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏదైతే విన్నారో దాన్ని ఒకసారి విజువల్‌గా చూసుకోండి. అంటే మీరు 2 సార్లు వింటారనమాట. ఒక్కసారి జస్ట్ మామూలుగా వింటారు. ఇంకొకసారి చూస్తూ వింటారు. కాబట్టి మీకు మైండ్‌లోకెళ్ళిపోతది. ఎళ్ళిన దాన్ని ఏం చేస్తారంటే మీరు మళ్ళీ రేపు పొద్దున తెల్లారి పొద్దునో లేకపోతే ఇంకో 4 రోజుల తర్వాత వీకెండ్ వచ్చినప్పుడు సో, ఇలాంటి టైంలో మళ్ళీ ఒక్కసారి మీరు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ వినండి. ఇంకొక కోర్సులు కంటిన్యూయస్‌గా చేసుకుంటా ఉండండి. ఏఐకి సంబంధించినవి ఏమేమి ఉన్నాయో అన్నీ నేర్చుకోండి. వీలైతే సర్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్ని సర్టిఫికేషన్స్ ఉంటే అంత యూజ్ అవుతదనమాట. సో, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 10+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే ఇంకా ఆల్‌మోస్ట్ ఇగ దాని మీద ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ జోక్స్ వస్తున్నాయి ఇప్పుడు. 10+ ఇయర్స్ ఉన్నాయంటే ఫోన్‌లు పెట్టేయడము. సో, ఎన్ని చూస్తున్నాను అసలు ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే డోర్‌లేసేయడం ఇలాంటి జోక్స్ వస్తున్నాయి ప్రస్తుతానికి. సో, కాబట్టి ఏంటంటే ఈ టైమ్ మేనేజ్‌మెంట్ ఇంజినీరింగ్ పిల్లలు ఎవరన్నా ఉన్నారో మీరేం చేయాలి అంటే ఫస్ట్ థింగు
మీరు ఏ యావిగేషన్స్ ఉన్నాయో మీకు, అంటే ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తా ఉన్నారు. చాటింగ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. రేపు పొద్దున జాబ్ వచ్చి సెటిల్ అయ్యాక అప్పుడు చేసుకోండి చాటింగ్. ఇప్పుడు చాటింగ్ చేసే ఏజ్ కాదు మీది. ఇప్పుడు ఏ ఏజ్? మీకు సంబంధించినంత వరకు జాబ్ ఎలా కొట్టాలి, దానికి సంబంధించింది ఏం నేర్చుకోవాలి, దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ చూస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి మీరు. నాలాంటోడు ఒక మోటివేషన్ వీడియో ఇస్తే, అంటే నాదే కాదు, ఎవరైనా సరే, మీరు సబ్జెక్ట్ గురించి చెప్తున్నారా? లేకపోతే ఇంకేదైనా మీ కోర్స్ గురించి చెప్తున్నారా? లేకపోతే జాబుల గురించి చెప్తున్నారా? లేకపోతే ఇలాంటివి ఏమన్నా చెప్పినవుంటే అవన్నీ చూడండి. నో ప్రాబ్లమ్. కానీ అన్నెసెసరీ టైమ్ వేస్ట్ మ్యాటర్స్, సినిమాలకు సంబంధించిన, హీరోయిన్‌లకు సంబంధించినయి, వాళ్ళకి సంబంధించినయి, ఇవన్నీ మనకనవసరం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మీదేంటి? మీరు లైఫ్‌లో సెటిల్ గావాలి, జాబ్ కొట్టాలి. ఓకే. కాలేజీకెళ్తున్నారు. కాలేజీకెళ్ళేటప్పుడు బస్‌లో కూర్చొని హెడ్‌ఫోన్స్ పెట్టుకొని చాలా మంది ఏం చేస్తారో తెలుసా? ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్ అనడం, యూట్యూబ్ షార్ట్స్ చూడడము, సినిమా పాటలు చూడడము, అది మానేసేయండి. ఓకే. దానివల్ల మీకు ఏమి రాదు. మీకొచ్చేదేంటి అంటే తలనొప్పి. అంతకన్నా ఏముండదు. ఓకే. ఆ గంట సేపు గూడా మీరు బస్‌లో కాలేజీకెళ్తూ ఉంటారు గదా! ఏదో ఒకటి నేర్చుకోండి. నేర్చుకోటానికి కొన్ని వేలున్నాయి. కొన్ని వేలు, లక్షలున్నాయి. మనం మనకున్నది సంతృప్తి పడగూడదు ఎప్పుడైనా గానీ. ఒక లైబ్రరీకెళ్తే ఎన్ని పుస్తకాలుంటాయి? కొన్ని వందల, వేల పుస్తకాలుంటాయి. ఒకప్పుడు మన వాళ్ళంతా ఇంటలెక్చువల్స్ ఎలా అయ్యారో తెలుసా మీకు? పుస్తకాలు చదివి, లైబ్రరీలలో పేపర్లు చదివి అలా ఇంటలెక్చువల్స్ అయ్యారు. ఇప్పుడు మనకంత టైము, ఓపిక, తీరిక లేదు. ఫోను చేతిలో ఉంది. బట్ స్టిల్ దట్ కెన్ హెల్ప్ యూ. ఓకే. ఇన్‌స్టా గాని, యూట్యూబ్ గాని ఏదో ఒక కోర్సు మీరు బస్‌లో ఎళ్ళినంత సేపు నేర్చుకుంటా ఉండండి. ఇంటికొచ్చేటప్పుడు మళ్ళీ బస్‌లో మళ్ళీ ఏదో ఒక కోర్స్ నేర్చుకుంటా ఉండండి. దాన్ని మీరు వీకెండ్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తా ఉండండి. ఇలాగా మీరు ఎక్కడెక్కడైతే మీరు వేస్ట్ చేస్తున్నారో ఆ టైంని, ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాసుకోండి. డైలీ మీరు ఒక ఈవినింగ్ పడుకునే ముందు, అరె! నేను ఇవాళ ఏం చేశాను నేను? నేను ఒక 1 అవర్ ఇక్కడ వేస్ట్ చేశాను గదా! ఓకే. ఆ 1 అవర్ నేను దేనికైనా కేటాయించగలుగుతానా? ఇలాగా మీరు మీ టైమ్‌ని కరెక్ట్‌గా మేనేజ్‌మెంట్ చేసుకొని, ఎక్స్‌ట్రా కోర్సులు, ఎక్స్‌ట్రా సర్టిఫికేషన్‌లు చేస్తే ఖచ్చితంగా మీరు డెఫినిట్‌గా జాబ్ కొట్టే ఛాన్స్ అయితే ఉంటది. అంటే లేకపోతే జాబ్ కొట్టరా అంటే, లేకపోతే మీరు కాంపిటీషన్‌లో తట్టుకోలేరు. బయట కాంపిటీషన్ ఎంతుందంటే, ఒక్క జాబ్ పడితే, ఒక్క జాబు వితిన్ 5 మినిట్స్‌లో 200 అండ్ 250 సీవీస్ వస్తున్నాయి. ఇంకా మీరు ప్రిపేర్ కాకుండా పోయి జాబ్ కొట్టాలంటే హైలీ ఇంపాసిబుల్. వాడు అడిగే జాబ్ డిస్క్రిప్షన్‌లో ఎన్ని అడుగుతున్నారో తెలుసా మీకు? సంబంధం లేనివి కూడా అడుగుతున్నారనమాట. ఓకే. మెయిన్ కావాల్సింది ఏందంటే ఓపిక, 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 ఓపిక. ఓకే ఫ్రెండ్స్. ఇది నేను చెప్దామనుకుంది. టైమ్ మేనేజ్‌మెంట్ ఎలా చేసుకోవాలి? మీరు కొత్త కోర్సులు నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కావాల్సింది పేషెన్స్ భయ్యా. నిజంగా ఇప్పుడు ఈ యూట్యూబ్‌లో మీరు లాస్ట్ దాకా నా వీడియో చూసారు అంటే మీకు ఖచ్చితంగా పేషెన్స్ ఉన్నట్టని ఒప్పుకుంటా. ఎందుకంటే ఆడియన్స్ రిటెన్షన్ పాలిసీ అని ఒకటుంటది దాంట్లో. కింద చూస్తే 3 మినిట్స్, 2 మినిట్స్, 1 మినిట్ అట్లా ఉంటదనమాట. ఎందుకు అంటే ఓపిక లేదు. అదే ఒక సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ ఉందనుకోండి, వాడికి ఫుల్ రివ్యూ చూస్తారు. ఎందుకంటే వాడు ఏం చెప్తున్నాడో సినిమా గురించని. మనకి అది తిండి పెట్టదు, కూడు పెట్టదు, గుడ్డు పెట్టదు. దానికి ఏంటంటే ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పుడు మనకంటే మనం సుఖంగా ఉన్నప్పుడే మాత్రమే ఎంటర్‌టైన్‌మెంట్ అనేది యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి అందరి లైఫ్‌లు అంత గొప్పగా చెప్పుకునేంత ఇదిగా లేవు. ఆస్తులు, అంతస్తులు ఉన్నోళ్ళు తప్ప మిగిలిన వాళ్ళకి గూడా ఏవో ఒక ఇష్యూస్ అనేవి ఉన్నాయనుకోండి. బట్ జనరల్‌గా జాబుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంది. కాబట్టి ముందు ముందు ఒక 2 ఇయర్స్ తర్వాత గనక జాబులు పోతే ఎలా బతకాలి? ఎలా తినాలి? సో, కాబట్టి ఇప్పుడు రిలాక్స్ అయ్యే టైం గాదు. ఎస్పెషల్లీ చెప్తున్నా, యంగ్ జనరేషన్ క్యాంపస్ ఇంటర్వ్యూలు గూడా ముందు ముందు వస్తాయో రావో గూడా తెలీదు. అలా ఉంది పరిస్థితి. సో, కాబట్టి మీరు మీ టైమ్‌ని చాలా వాల్యుబుల్‌గా స్పెండ్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు సక్సెస్ అవుతారు. నాది ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, అందరిలాగా లైన్‌లో నిలబడి నేను జాబ్, నేను జాబ్, నేను జాబ్, మీలో ఏదైనా టాలెంట్ ఉంటే ఎతుక్కోండి. ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వడానికి ట్రై చేయండి. బాయ్ బాయ్. హావ్ ఎ గుడ్ డే.